నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. డాక్టర్ ఆర్వి సుధ గారితో చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. చాలామందికి కుజదోషం అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు అనే మాట వింటూ ఉంటారు. సో, ఎందుకు ఈ కుజదోషం ఉండటం వల్ల పెళ్ళిళ్ళు కావు అనే విషయం చాలామందికి తెలియదు. కుజదోషం ఉందేమో చూయించుకోండి, అందుకనే మీకు పెళ్లి కావట్లేదు అని మనం సెటైర్లు కూడా వింటూ ఉంటాం కామన్గా. సో అసలు ఏమిటి కుజదోషం? అది ఉండటం వల్ల మ్యారేజెస్ ఎందుకు కావు? ఇంకా ఏమైనా నష్టాలు ఉన్నాయా? కుజదోషం వల్ల కూడా ఏమైనా లాభాలు ఉంటాయా? ఈ విషయాలు మేడం మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. సో కుజదోషం అనగానే పెళ్ళిళ్ళు కావు అనే మాట వింటూ ఉంటాం. భయపడతారు. సో నిజంగా కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు కావా? కుజదోషంలో పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? కుజదోషం వల్ల కూడా ఏమన్నా మంచి జరుగుతుందా? చెప్పండి. కుజదోషం అంటే జనరల్గా ఏంటంటే రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటాము. అంటే ఏంటి, మనకి సంపద ఇవన్నీ కాదు. ఎందుకని రిలేషన్షిప్ అంటే ఎస్పెషల్లీ దాంపత్య జీవితం గురించే మాట్లాడతాం. అంటే పార్ట్నర్ రావడానికి, అంటే అది కూడా ఒక ముఖ్య కార్యక్రమం ఒకళ్ళ లైఫ్లో. ఈ రోజులో కాదు, డైవర్స్ చేసేసి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఇదివరకు కాలంలో మనకి ఎప్పుడు చూడలేదు. ఎవరైనా సరే ఏంటంటే మనం ఉన్న వాళ్ళతో బాగుండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటాం. కుజుడు యాక్చువల్గా మంగళ కార్యక్రమం, మనం మంగళే అంటాం. అంటే మనకి కుజుడు ఎలాగ మైనస్ ఇస్తాడో ప్లస్లు కూడా ఇస్తాడనమాట. సో జనరల్గా ఏంటంటే ఇది ఒక దోషం కిందే చెప్పుకుంటాం. దీనికి పరిహారమే చేయగలం, దీనికి మంచి జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఉండదు అనమాట. జనరల్గా కుజదోషం అంటే ఏంటంటే ఎక్కడ పొజిషన్ అంటే మనం రెండు ఉంటాయి ఇందులో. ఒకటేమో చంద్రుడు అంటే మన రాశి పరంగా, ఇంకోటి లగ్నం మన పుట్టిన అంటే ఉదయించే సూర్యుడు అని చెప్తాము. ఇవి రెండు మనం చూసుకుంటాం. అంటే మన జాతకం చూసుకున్నప్పుడు తెలుస్తుంది. అక్కడి నుంచి మన పొజిషన్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటి, ఏ భావంలో ఉన్నాడు. ఎందుకంటే మంగళ కారకుడు, అంటే మంగళం ఇచ్చిన వాడు అమంగళం కూడా ఇవ్వగలడు. సో అందుకోసం ఏంటి, జాగ్రత్త పడాలి అని చెప్పడానికి కుజదోషం అనేది చెప్పుకున్నాం అనమాట. అసలు ఏంటి అంటే, రెండో ఇంట్లో ఉంటే, ఏడో ఇంట్లో ఉంటే, అంటే భావంలో, రెండో భావంలో, ఏడో భావంలో, కొన్నిసార్లు ఎనిమిదో భావంలో చెప్తాం. అది చంద్రుడి నుంచి అవ్వచ్చు, లగ్నం నుంచి అవ్వచ్చు అనమాట, మనం పుట్టిన టైం బట్టి అనమాట. సో ఇదంతా ఎందుకు భయపడతారు అంటే, బ్రేక్స్ వస్తాయి, డైవర్సెస్ వస్తాయి అని చెప్పడానికి ఇవన్నీ చెప్పడం అనమాట. ఇది వరకు మనం చూసాము అంటే అసలు పెళ్ళిళ్ళు కూడా మనకి 20 ఏళ్ళకే అయిపోయేవి. అంటే కొంతమందికి అయితే 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు, 20, అది మనకి మన సాంప్రదాయం అనుకుందాం కాసేపు. అందుకోసం ఏంటంటే మనం కుజదోషం ఉన్న వాళ్ళకి లేట్ మ్యారేజ్ అవుతుంది అని చెప్పేవాళ్ళం అనమాట. లేట్ మ్యారేజ్ అంటే ఏంటి, లేట్గా పిల్లలు పుడతారు, సో ఇబ్బందులు పడతారు అని చెప్పడానికి ఇవన్నీ చెప్పడం జరిగింది. కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళే పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది ఎప్పటికైనా అంతే, ఇప్పటికైనా అంతే. కొన్ని కండిషన్స్ లో ఏంటంటే కుజదోషం అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇదివరకు తప్పక చేయాలి. ఇది ఏం చేస్తారు అంటే, జనరల్ గా లేట్ మ్యారేజ్ అవుతుంది, అది పర్వాలేదు. ఎందుకంటే మంగళ కారకుడు అని చెప్పాను కదా, ఇప్పుడు దాంపత్య జీవితంలో అనుకూలత లేకపోతే వేరే పనులు చేయలేరు. రిలేషన్షిప్స్ అన్ని ఇదైపోతాయి. ఇంట్లో నీకు సరిగా లేకపోతే బయటకు వెళ్ళి ఎలా పని చేస్తాను, అది ముఖ్య కారణం. అదొకటి కాకుండా పిల్లలు, మనం పెళ్లి చేసుకుని సంసారం పెట్టుకుని అంటే పిల్లలు కూడా మనకి ఉండాలి. అది కూడా ఒక సంపద కింద మనం తీసుకుని, అదే కదా పరిపూర్ణత అనేది, లైఫ్ కి పరిపూర్ణత. అండ్ ఆల్సో ఏంటంటే దాని మూలనే కదా మన లైఫ్ కూడా సార్థకం అవుతుంది, వాళ్ళు కూడా పెంచుకోవాలి. అండ్ ఆల్సో మనకి లైఫ్ కి పట్టు ఉంటుంది. అంటే ఏంటంటే ఇంకోళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు మనకు కూడా ఏంటంటే పనులు కూడా చేస్తాం. మన లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తాం కదా, వాళ్ళని చూసుకుని మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసం అని ఏంటంటే కుజదోషం ఉన్న వాళ్ళకి మనం చాలా మందిని చూసాం, ప్రముఖుల్ని కూడా. వాళ్ళు ఏంటంటే ఒక చెట్టుకేమో పెళ్లి చేయమని చెప్తారు. అవును, చెట్లకు పెళ్లిళ్ళు చేయాలి. కొంతమంది చెరుకు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే పరిహారాలు అంటే ఇదే, కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేస్తారు, అదే ఫస్ట్ పరిహారం. బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి. లేట్ మ్యారేజ్ అది మనం ముందే ఏం చెప్తామంటే, తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవద్దు, బ్రేక్ వస్తుంది అంటే. అనుకూలత లేనప్పుడే కదా ఇవన్నీ జరుగుతాయి. సో పరిహారాలు అంటే ఇవే ఉంటాయి అనమాట. అండ్ పూజ చేయడం అంటే ఏంటి, ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి మనం చెప్తాం. అంటే కార్తికేయ అంటే ట్యూస్డే వెళ్ళి చేయడం, అలాగే జపాలు చేయడం, కుజుడికి జపాలు చేయడం కానీ, ఇంకా ఏంటంటే హోమాలు చేయడం, నవగ్రహ హోమాలు ఇవన్నీను. ఎక్కువ దుర్గామాతకి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు నవరాత్రులు కూడా మనకి దుర్గాకి చేయమని చెప్తాం. ఎందుకంటే
కొన్ని ఉగ్ర రూపాలకి మనం చేసినప్పుడు మన పనులు తొందరగా అవుతాయి. అండ్ ఆల్సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే మనకి తెలిసింది ఇంకోటి ఏంటంటే అన్ని ఎనర్జీసే. ఇప్పుడు ప్లానటరీ పొజిషన్స్ మనం చెప్పుకున్నా, లేకపోతే కుజుడు చెప్పుకున్నా, గ్రహాలు చెప్పుకున్నా, ఏం చెప్పినా అవి కూడా మనకి ఎనర్జీసే. ఆ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేయమని చెప్తాం అనమాట. అలాగే మనం ఇంట్లో కూడా మనం జపం చేసుకోవచ్చు కుజుడికి, లేకపోతే వినొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా చెప్పేది అంటే మంగళం చేసే అతనే. మనకి రెండూ కావాలి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే పూర్వకాలంలో ఒక నమ్మకం ఏంటంటే మాంగళ్య బలం ఎక్కువ ఉండాలి. అవును, తెలిసే ఉంటుంది. మనం మూవీస్ చూసినా కూడా అదే చెప్తూ ఉంటారు. అన్ని మూవీస్ లో పాత కాలంలో అదే మన ఏంటి విడోహుడ్ ఉండకూడదు అన్న ఒక విషయం మీద కూడా మన కుజదోషం అనేది మనం చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ కాలంలో లేకుండా రీమ్యారేజెస్ అవన్నీ అవుతున్నాయి కానీ బట్ స్టిల్ మనం జాతకం చూసినప్పుడు ఇవన్నీ పరిశీలిస్తాం, తప్పదు. ఎందుకంటే మనకు అనాదిగా వస్తున్న ఒక విషయం, మనం కొత్తగా నేనేం చెప్పేది లేదు, నేను చేసింది ఏం లేదు, ఇది అనాదిగా వస్తోంది, అనాదిగా వాళ్ళు చెప్పుకుంటున్నాం. జాతకాలు చూసినప్పుడు మనం అదే చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఏంటి, ఎప్పటికైనా మొగుడు పెళ్ళాలు దాంపత్య జీవితం బాగుండాలి. అంటే ఏదో 6 పువ్వులు 6 కాయలు అంటారు, ఏదో అంటారు, 3 పూలు 6 కాయల్లా ఉండాలి. అంటే ఏంటి, వాళ్ళు పిల్లలు పుట్టాలి, అలాగే వాళ్ళ జనరేషన్ ముందుకు సాగాలి అన్న ఒక విషయం మీద ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే పరిహారాలు చేస్తే మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఇవన్నీ మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. జాతకం పరిశీలించిన తర్వాతే ఇవన్నీ. దాంపత్య జీవితంలో అనుకూలత అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా దెబ్బలాట్లు అంటే మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలి. వస్తాయి, అవి తప్పదు. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఆలోచించాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం 1 year ఉండి మనం విడిపోదాం అనకుండా ఉండాలి కదా. ఒక 50 ఏళ్ళు ఇదివరకు అలాగే ఆలోచించేవారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవితం సాగాలి వాళ్ళతో అని. ఈ కాలంలో కాదు కదా. అండ్ ఆల్సో ఏంటంటే కుజదోషం ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కుజుడు కొంచెం ఇదిగా ఉన్నా, మంచి పొజిషన్లో ఉన్నా, లేకపోతే జాతకంలో అనుకూలంగా లేకపోయినా అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో అవన్నీ కూడా కొంచెం తగ్గాలి. ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ అనేది మనకి ఇది అవ్వదు కదా. సో అందుకోసం ఇవన్నీ ఏంటంటే జాగ్రత్త పడడానికి ఇవన్నీ మనం సూచనలు చెప్పాం. అందుకని అందరికీ అయిపోతుంది అని ఏం కాదు. బట్ అది కూడా మళ్ళీ జాతకం పరిశీలించుకున్నప్పుడే మనకి క్లియర్గా మనకి ఒక పిక్చర్ అనేది వస్తుంది. ఆ పిక్చర్ వచ్చినప్పుడే మనం కుజదోషం ఉంటే వాళ్ళకి పరిహారం చెప్పడం కానీ, ఎలా వెళ్ళడం కానీ అనేది చెప్పచ్చు. నేను చూసిన జాతకాల్లో కూడా చాలా మందికి కుజదోషం ఉన్న వాళ్ళకి అంటే లవ్ ఫెయిలియర్స్ అవుతాయి, మ్యారేజ్ ఇది అవ్వడం కానీ, లేకపోతే దూరం ఉండడం, సెపరేషన్ ఉండడం కానీ, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే దాంపత్య అనుకూలత లేదు అన్న ఒక విషయం మీద ఇవన్నీ కుజదోషం అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇది దోషం ఉన్నట్టే, మనకి పరిహారం చేస్తే మనకి తగ్గుతుంది. అలాగే మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే లేట్గా మ్యారేజ్ చేసుకోమని, కొంచెం 28 ఏళ్ళ తర్వాత మ్యారేజ్, ఈ కాలంలో అందరూ అలాగే చేసుకుంటున్నారు, ఇంకా 1 year 2 years దాటి చేసుకోండి, ఈ పీరియడ్ బాగుంది ఇప్పుడు చేసుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. సో చాలా బాగా చెప్పారు.